ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి యొక్క పునరుత్థాన ఆరాధన దినమును బట్టి మీకు అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శిల్వ ధ్యానములలో ఉన్నాము మనము. ఈ యొక్క శిల్వ ధ్యానములలో మన సంఘము ద్వారా జరిగే శిల్వ ధ్యానములు 21వ దినము. హల్లెలూయా. దేవాది దేవుడు 20 days, నిన్నటి వరకు 20 రోజులైంది, ఎంతో జయకరంగా జరిగించి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములను మన మధ్యలో జరిగించిన దేవాది దేవునికి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరచుదాం. వి క్లాప్ హ్యాండ్ టు అవర్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో సంతోషం వేసింది. నేను ప్రార్థన చేసినాను, ప్రభా ఈ యొక్క శిల్వ ధ్యానాలు ఇక ముందు లాగుండకుండా ఒక న్యూ డైమెన్షన్లో, ఒక క్రొత్త విధానములో. క్రొత్త విధానములు అంటే ఏంటి? ప్రజలందరికీ దీవెన కలుగులాగున, ప్రజలందరికీ మేలు కలిగిన విధముగా అనేక మంది దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. అట్ ద సేమ్ టైం అందరు విడుదల నొందాలి, స్వస్థత నొందాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను అలాగూ ప్రార్థన చేసినాను. మన సంఘంలో ఈ శిల్వ ధ్యానంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు చూసినాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శిల్వ ధ్యానములలో శిలువలో యేసు ప్రభువు మన కొరకు ఏమి చేసి ముగించినాడు. హల్లెలూయా. ఆ యొక్క విషయాలన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని మనము క్లుప్తంగా ధ్యానిస్తున్నాము ఈ యొక్క 20 days నుండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని మనం వినబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. మీరు దీవింపబడిన వారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ దినము మనము ధ్యానించబోయే అంశము అపవాది ఓడిపోయింది. హల్లెలూయా. అపవాది ఓడిపోయింది. మీరు బయట మన క్రైస్తవ ప్రపంచములో అనేక మంది సాతాను గురించినటువంటి ఒక అపోహ ఉన్నది. హల్లెలూయా. టుడే వీఆర్ గోయింగ్ టు రివీల్ ద మిస్టరీస్ అబౌట్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఓడిపోయింది కానీ చనిపోలేదు. హల్లెలూయా. సాతాను తలను యేసుప్రభు చితక తొక్కినాడు అని చెప్పేసి అనేక మంది చెప్తున్నారు. ఇజ్ ఇట్ రైట్? అది నిజమా? సాతాను తలను చితక తొక్కితే అది బ్రతుకుతుందా? తల చితికిపోయిన తర్వాత ఏదైనా ప్రాణి బ్రతుకుతుందా? ఏ ప్రాణి బ్రతకదు. మరి అనేక మంది చితక దొక్కినారు యేసు ప్రభు శిలువలో అని చెప్పేసి అంటున్నారు. అపవాదిని నాశనం చేయాలంటే అలాగే కాల్చివేయాలి, బూడిద చేయాలి అని చెప్పేసి, అలాగే దాన్ని చంపివేయాలి అని చెప్పేసి అనేక మంది అనేక రకాలైనటువంటి అపోహలలో ఉన్నారు, అలాగూ చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు అపవాది ఏమి చేసింది, దానికి ఎలాంటి శిక్ష విధించబడింది, దానికి ఎలాంటి కార్యాలు దేవుడు చేసి దాన్ని నిర్వీర్యం చేసినాడని మనం ధ్యానించుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనందరికీ కూడా అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారికి అర్థం కావాలి. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు ప్రే స్మాల్ ప్రేయర్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లి. ఈ సందేశము వినుచున్న మీ ప్రియ బిడ్డలందరినీ తండ్రి నాయన, the spirit of understand them very clearly without any hesitation, any doubt, Lord. Give them understanding, Lord. నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క అపవాదిని గురించినటువంటి, అపవాది ఎలాగ ఓడిపోయింది, అపవాది యొక్క ప్రస్థానము, ద బిగినింగ్, వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎనిమీ, సేటన్ గురించి మనము చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. పరలోక రాజ్యములో దేవాది దేవుని సన్నిధిలో ఒక గొప్ప సైన్య సమూహం ఉండేది. ఈ సైన్య సమూహముతో పాటు దేవుడు ఆరాధనను అంగీకరించేవాడు. ఆరాధన అంటే దేవునికి చాలా ఇష్టమైంది. ఆరాధన జరుగుతూ ఉంటే వచ్చేటువంటి ఆ యొక్క మహిమలో దేవుడు నివాసము చేసేవాడు. అయితే ఆ యొక్క మహిమలో నివాసం చేసే దేవుని ఎదుట ఆరాధించే దూత, ఇట్స్ ఎన్ ఆర్కేంజల్. హల్లెలూయా. ఒక ప్రధాన దూత. ఈ ప్రధాన దూత దేవుని ఆరాధించేవాడు. ఓకే, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మనకు బైబిల్లో రాయబడినటువంటి 3 ప్రధానమైన దూతలను మనం చూస్తాం. ఒకటి లూసిఫరు, రెండవది గబ్రియేలు, మూడవది మిఖాయేలు. ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి దూత అంటే సాతాను, పడిపోయినటువంటి సాతాను దేవుని ఆరాధించేవాడు. ఆయనకున్న పనేంటి? దేవుని ఆరాధించడమే మొట్టమొదటిది. రెండవ దూత గాబ్రియల్. ఈ గాబ్రియల్ మెసెంజర్.
మెసెంజర్ అంటే సమాచారమును చేరవేసేవాడు ఈ మెసెంజర్. మూడవ దూత మైకల్. మైకల్ అంటే యుద్ధాలు చేసేవాడు, యుద్ధములు చేసేవాడు. ఈ ముగ్గురికి మూడు రకాలైనటువంటి పనులను దేవుడు నియమించినాడు. అయితే ఈ యొక్క దేవుని ఎదుట ఉండి ఆరాధించే గొప్ప ధన్యతను లూసిఫర్కి ఇచ్చినాడు. లూసిఫర్కి ఇచ్చిన తర్వాత ఆ యొక్క లూసిఫరు దేవుని యొక్క మహిమను చూడలేక ఆ మహిమను నేను పొందాలి అని చెప్పేసి అనుకున్నది, కోరుకున్నది. నా సింహాసనము దేవుని కంటే ఉన్నతంగా హెచ్చించాలి అని చెప్పేసి అనుకున్నది. అనుకున్న తర్వాత దేవుడు కొన్ని రోజులు చూసినాడు. ఒక్కటే రోజు జడ్జిమెంట్ ఏం చేయలేదు, ఒకటే రోజు ఏమీ చేయలేదు. ఆ సాతానుకు లూసిఫర్కు అనేకమైనటువంటి దినములు, మాసం, సంవత్సరం, వి డోంట్ నో, బట్ హీ గేవ్ దెమ్ టు రిపెంట్. సమయం ఇచ్చినాడు. మీరు వాళ్ళందరూ మారు మనసు పొందుతాడేమో అని మన దేవుడు కనికరం గలవాడు కాబట్టి కనికరం కొరకు దానికి ఛాన్స్ ఇచ్చినాడు కనికరముతో. కానీ అది కనికరమును యూటిలైజ్ చేసుకోకుండా ఏం చేసిందంటే ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దూతకోటి సమూహములో మ్యానిపులేట్ చేసి దేవునికి వ్యతిరేకంగా అనేక మంది దూతలను మోసము చేసింది. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానితోక ఆకాశ నక్షత్రములో ఇక్కడ చూడండి, 3వ భాగము, 1/3 ఆఫ్ ద ఏంజెల్స్ ను నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. 1/3 ఆఫ్ చలం, 1/3 ఆఫ్ ద ఏంజెల్స్. ఒకటి కాదు, రెండు కాదు, అంటే 100% దూతలు ఉంటే 100%లో 75% దూతలను మ్యానిపులేట్ చేసి మోసం చేసి దేవునికి వ్యతిరేకంగా తయారు చేసింది. చేసిన తర్వాత దేవుడు చూసి ఇది మారు మనసు పొందడం లేదు సరికదా, పరలోకాన్నే కరప్ట్ చేసేలాగుందని ఆ యొక్క అపవాదిని ఏమి చేసినాడో ఇక్కడ చూడండి 7వ వచనం. అక్కడే అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. చదవము ఇంకా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, దాని పేరు మారిపోయింది, అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. ఇక్కడ చాలా స్పష్టమైన డిస్క్రిప్షన్. పరలోకమందు ఉన్నటువంటి ఆ యొక్క దూత అయినటువంటి లూసిఫరు మ్యానిపులేట్ చేసిన తర్వాత దేవుడు వెళ్ళగొట్టలేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. వెరీ వర్డ్ బై వర్డ్ ను మనం మెడిటేట్ చేయాలి. దేవుడు ఇక్కడ వెళ్ళగొట్టలేదు. దేవుడు చూసినాడు, మారు మనసు పొందుతామని చూస్తే అది రోజు మ్యానిపులేట్ చేసి అందరిని మోసం చేస్తా ఉంటే మిఖాయేలుకు చెప్పినాడు. మిఖాయల్ ఈజ్ ద వారియర్ ఏంజల్, ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీస్. ఆ యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీస్ అయినటువంటి ఆ యొక్క మిఖాయేల్కి చెప్పి ఈ దూతలను తన్ని పంపించేశాను. అయితే అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో ఏం జరిగింది? 8వ వచనంలో ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. వారు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన వారిని ఏం చేసినారు? అది భూమి మీద పడద్రోయబడింది. ఎక్కడ పడద్రోయబడ్డదండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా దాని పైన చూస్తే కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాని అను పేరు గల ఆది సర్పము. ఆది సర్పం అంటే ఆదాము హవ్వలను మోసం చేసిన సర్పం ఉంది కదా, అలా అది అన్నట్టు. అది ఏన్షియంట్ సర్పెంట్ అంటారు. ఆది సర్పం అని మహాఘట సర్పం. మహాఘట సర్పం అంటే మనకు తర్వాత ఇప్పుడు ఇంకా రాలేదు, ముందు మన ప్రకటన గ్రంథము నెరవేర్చబడే ముందు ఈ ఘట సర్పం వస్తుంది. ఈ ఘట సర్పం ఏమైంది? పడద్రోయబడింది. ఎక్కడ పడద్రోయబడింది? చదవమ్మా. అది భూమి మీద పడద్రోయబడను. భూమి మీద పడ్డది ఏంటిది? సాతానుతో పాటు ఏం పడ్డా? ఇంకా దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. దూతలు అపవాది కూడా ఎక్కడ పడద్రోయబడ్డది?
భూమి మీద పడబడింది. భూమి మీద పడినటువంటి అపవాది, దాని యొక్క సాతాను, ఆది సర్పము, ఘట సర్పము, దాని దూతలు ఊరికేనే ఉంటాయా? హల్లెలూయా. చాలా మంది చెప్పంగా నేను విన్నాను, ఏమని, దాని జోలికి మనం పోకపోతే అది మన జోలికి రాదంట. హల్లెలూయా. ఏమండి, నిజమే ఇది? మనం దాని జోలికి పోకపోతే అది మన జోలికి రాదంట. అది నిజమా? నువ్వు దాని జోలికి పోయినా పోకున్నా అది నీ జోలికి వస్తుంది, వచ్చి దాని మిషన్ కంప్లీట్ చేస్తుంది. అదేంటిది? అది మోసము చేసేది, అది నాశనం చేసేది. అది దాని నేచరే దాన్ని మోసం చేయడం, నాశనం చేయడం. కాబట్టి దాని స్వభావంకు మించి ఇంకేమి చేయదు అది. కాబట్టి అది వచ్చి భూమి మీద పడగానే ఏం జరిగింది? భూమి మీద పడ్డ తర్వాత దేవుడు ఈ సృష్టిని, భూమిని, సమస్తాన్ని సృష్టించినాడు. మానవుని సృష్టించిన తర్వాత మెల్లగా వచ్చింది ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి వచ్చింది. ఆదాము దగ్గరికి ఏం చేసింది? మోసము చేసింది. మరి ఆదాము దాంతో ఏమన్నా టైంపాస్ చేస్తున్నాడు ఆ రోజు? లేదు. దాంతో ఫ్రెండ్షిప్ ఉందా? లేదు. అసలు దాని మాట వినేవాడా? లేదు. ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. అయినా కూడా వచ్చింది. హల్లెలూయా. ద ఎనిమీ కమ్స్ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. వెరీ వైజ్ వేలో వస్తుంది, వెరీ ట్రిక్ గా వస్తుంది, నీ దగ్గరికి మెల్లగా వస్తుంది. సర్పం ఎలా వస్తుంది? అటు ఇటు మెల్లగా తిరుగుకుంటూ ఇలా వచ్చి ఏం చేస్తుంది? నిన్ను తీయని మాటలతో నిన్ను మోసం చేస్తుంది. దిస్ ఈస్ అ డిసెప్షన్. హల్లెలూయా. మోసం. అపవాదికి ఏం పేరు? ఇంకోటి మోసగాడు. ఈ మోసగాడు ఏం చేస్తాడు? నీతి కార్యాలు చేస్తాడా? మంచి కార్యాలు చేస్తాడా? చెయ్యడు. వాని పేరే మోసగాడు, అబద్ధికుడు. కాబట్టి అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు. అలాగే పరలోకంలో ఉన్నటువంటి అనేక మంది దూతలను మోసం చేసి వారి యొక్క నాశనానికి కారణమైనటువంటి ఆ సాతాను భూమి మీద పడి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవుని రూపంలో సృష్టింపబడిన ప్రతి మానవుని మోసము చేయాలని, దేవునికి దూరము చేయాలని దాని యొక్క మిషన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. అందుకనే అది ఈ భూమి మీద ఏం చేస్తుంది? అందరిని మోసం చేస్తుంది. ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చినాడు ఈ భూమిని ఏలుమని. ప్లీజ్ రీడ్ జెనసిస్ 1st chapter 6th verse, 26th verse. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ చూడండి, ఈ నరుని చేసిన తర్వాత నరునికి ఏమిచ్చినాడు? సముద్ర చేపలు అంటే సముద్రము పైన, ఆకాశ పక్షులు అంటే ఓవర్ ద ఎయిర్, పశువులను, భూమి మీద తిరిగే వాటిని, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. హీ గేవ్ ద అథారిటీ, రూలింగ్, రెయినింగ్ అథారిటీని ఇచ్చినాడు. హల్లెలూయా. ఏలాలని అంటే రూలింగ్ చేయాలని ఆదాముకు అధికారం ఇచ్చినాడు. బట్ ఆదాము ఆ యొక్క రూలింగ్ అథారిటీని కోల్పోయినాడు. కోల్పోయి ఏం చేసినాడంటే ఆదాము చేతికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని వినియోగించకుండా అపవాది చేత మోసపరచబడి అపవాది మాటలకు లొంగి తనకున్న అధికారాన్ని కోల్పోయి అధికారాన్ని అపవాదికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ అధికారం అపవాదికి ఇవ్వబడిన అధికారం ఇది స్వంతగా దేవుని దగ్గర నుంచి పొందుకున్నది కాదు. ప్లీజ్ రీడ్ లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 నుంచి చదవమ్మా. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, చూడండి, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఇది అందరూ చదవండి దయచేసి. అది నాకు అప్పగింపబడింది, అపవాది చేతికి అప్పగింపబడింది. ద అథారిటీ షిఫ్టెడ్ టు ద సేటన్స్ హ్యాండ్. ఆదాము చేతిలో నుండి అపవాది చేతికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అప్పగింపబడింది. దేవునికి మహిమ కలిగి ఈ అప్పగింపబడిన అధికారముతో లోకాన్ని మోసము చేస్తూ నాశనము చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి ఈ నాశనం చేసి, మోసము చేసి, దేవునికి దూరముగా చేసి మనల్ని కొలాప్స్ చేయాలనుకున్న దాని మిషన్ ని కొలాప్స్ చేయడానికి, దాన్ని నాశనం చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క అపవాది, ఈ యొక్క సాతాను, ఈ యొక్క ఆది సర్పము, ఘట సర్పమైనటువంటి ఈ యొక్క సాతాను ఈ లోకములో అనేక సార్లు కూడా అనేక మందిని మోసం చేసింది.
అనేక మందిని మోసం చేసి పరలోక రాజ్యమును పొందకుండా వారిని డీవియేట్ చేసింది, వారిని దారి తొలగించి వారు నాశనం అయ్యేలాగున చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అపవాది అనేకమైన సార్లు బైబిల్లో చూసినట్లయితే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా స్పష్టంగా రాయబడింది. కానీ ఈ రోజు అపవాది ఎలాగూ ఓడిపోయింది, ఎలాగూ దాని యొక్క శక్తిని నిర్వీర్యమైంది, అది చనిపోయిందా లేదా, అది ప్రాణంతో ఉందా లేదా అనేది ఈ రోజు మనము ధ్యానించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటికంటే ముందు ఒక ప్రశ్న, మీలో ఎంతమంది అపవాది ఇంకా బ్రతికే ఉన్నదని నమ్ముతున్నారు? హల్లెలూయా, ఎస్, అపవాది బ్రతికే ఉన్నది, ఇప్పుడు తిరుగుతూనే ఉన్నది, లోకం మీద తిరుగుతూ అందరిని మోసం చేస్తున్నది. ఇది నిజము. మరి యేసు ప్రభు సిలువలో చేసింది ఏంటి? యేసు ప్రభు సిలువలో చేసింది ఏంటి? యేసు ప్రభు సిలువలో ఏం చేసినాడంటే, అపవాదికి ఉన్నటువంటి ఈ అధికారమును, అపవాదికి ఉన్నటువంటి ఈ యొక్క శక్తిని, అపవాదికి ఉన్నటువంటి బలమును నిర్వీర్యం చేసినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా మీకు? ఓకే, మీ భాషలో నేను చెప్తాను, నా భాషలో కంటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ అని అందరికీ తెలుసు. ఇక్కడ పార్సుకుంటే చౌరస్తా 4 రోడ్లు ఉన్నాయి కదా, అక్కడ నిలబడ్డాడు పెద్ద దొంగ. ఈ పెద్ద దొంగ నిలబడి ఒక కత్తి తీసుకున్నాడు, బల్లెము తీసుకున్నాడు, పెద్ద తుపాకీ తీసుకున్నాడు, వచ్చేవాడిని పోయేవాడిని బెదిరిస్తున్నాడు. అందరు ఏమవుతున్నారు? వాని చూసి గడగడ వణికిపోయి అందరూ పారిపోతున్నారు. ఎక్కడ హత్య చేస్తాడో, పొడుస్తాడో, కాల్చి పడేస్తాడో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. భయపడి ఏం చేస్తారు? అందరూ పారిపోతున్నారు. అవునా కాదా? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ థీఫ్. ఆ దొంగ యొక్క స్వభావం అలా ఉన్నది. అయితే అదే దొంగ దగ్గర నుండి ఒక పోలీసు వాడు వచ్చి కత్తిని తీసిపడేసి తుపాకీని తీసిపడేసి వాని దగ్గర ఉన్న బల్లెము, పెద్ద తలవారు, ఇవన్నీ ఆయుధాలన్నీ తీసి పడేసినాడు అనుకో. తీసి పడేసి ఆ యొక్క రోడ్డు మీద నిలబెడితే వాడిని చూసి ఎవడైనా బెదురుతాడా? హల్లెలూయా, దిస్ ఈజ్ అ కీ. ఈరోజు వాని దగ్గర నుంచి అన్ని తీసివేసిన తర్వాత మీరు భయపడతారా? ఏమంటారు మీరు? వాడు పిచ్చోడు, వెర్రివాడు, వచ్చే వాళ్ళను వెళ్ళే వాళ్ళను బెదిరిస్తున్నాడు, వీడో వెర్రివాడు అని చెప్పేసి వానికి ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు. అలాగే యేసు ప్రభువు సాతానును నశింప చేయలేదు, కానీ సాతానుకున్న శక్తిని, బలమును, ఆయుధాలన్నిటినీ నిర్వీర్యం చేసినాడు. హీ రిమూవ్ దట్ వెపన్స్, హీ డిజార్మ్డ్ హిమ్. ఆయుధాలన్నిటిని తీసివేసి రోడ్డు మీద ఎలా నిలబెట్టినాడు? వితౌట్ వెపన్స్, ఎలాంటి శక్తి లేకుండా, బలము లేకుండా, ఆయుధాలు లేకుండా నిలబెట్టినాడు. వానికి ఎవరైనా భయపడతారా? లోకంలో మనం ఎలాగో భయపడమో ఇప్పుడు అపవాది కూడా మనము భయపడకూడదని యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సేటన్. సాతానులో శక్తి లేదు, పవర్ లేదు. అది గమనించాలి మనం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సాతాను ఓడిపోయింది కానీ చనిపోలేదు. ఓడిపోయింది కానీ చనిపోలేదు. దానికి శిక్ష విధించబడలేదు. దానికి న్యాయపీఠంలో, న్యాయస్థానంలో శిక్ష విధించలేదు. దాని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలను, దానికి ఉన్నటువంటి శక్తిని నిర్వీర్యం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పలుమార్లు యేసు ప్రభువు ఈ యొక్క సాతాను గురించి అనేకమైనటువంటి విషయాలను మాట్లాడినట్టుగా మనము చూడవచ్చు. ఇదే లూకా సువార్తలో చూడండి, లూకా సువార్తలో. అయితే ఈ సాతాను మనల్ని ఏం చేద్దాం? ఇంతకుముందు అడిగాను కదా, ఏమండి దయచేసి ఇటు చూడండి ఒకసారి. సాతాను జోలికి నేను పోకపోతే అది నా జోలికి రాదని అంటున్నారు కదా. అది నువ్వు దాని జోలికి వెళ్ళినా వెళ్ళకున్నా అది నీ జోలికి వస్తుంది. ఓకే, అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభువునే వదిలిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని కుమారుడు, ద సూపర్ న్యాచురల్ పవర్ తో నింపబడినటువంటి దేవుని కుమారునే వదిలిపెట్టలేదు. నన్ను ఎందుకు వదిలిపెడుతుంది? వదిలిపెట్టదు. యేసు ప్రభుని ఎలాగో శోధించిందో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం. ఇదని దయచేసి మీరు రాసుకోండి, లేదంటే మీరు చదవండి. చదివితే యూ కెన్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ వర్డ్స్. హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధాత్మ పూర్ణుడై తిరిగి వచ్చి
40 దినములు ఆత్మచేత నడిపింపబడి అపవాది చేత శోధింపబడి. ఇదందరూ చదవాలి. 2వ వచనంలో అపవాది చేత శోధింపబడుచున్నాడు. శోధిస్తూ ఉన్నది యేసు ప్రభువును. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 days and 40 nights he faced the troubles and trials. అయినా కూడా ఈ 45 రోజులు దేవుణ్ణే వదిలిపెట్టాలి. మనల్ని వదిలిపెడుతుందా? నువ్వు దాని జోలికి వెళ్ళినా వెళ్ళకున్నా నీ జోలికి వస్తుంది. నేను ఏం చేయాలనో చేయాలనేది దాని మిషన్, విజన్ అది ఫుల్ఫిల్ చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాగూ 40 రోజులు యేసు ప్రభువును శోధించిన తర్వాత ఎక్కడ పడిపోలేదండి. ఇది 2 సార్లు వెళ్ళిపోతుంది నీ దగ్గర నుండి. 2 సార్లు వెళ్ళిపోతుంది. ఎలాగో తెలుసా? నువ్వు ఓడిపోకపోతే చేతగాక సిగ్గుతో వెళ్ళిపోతుంది. ద ఫస్ట్ వన్. నువ్వు కాన్ఫిడెంట్ గా నిలబడి దేవుని యందు నిలబడి దానిని ఎదిరించి ఆ శోధనను తట్టుకొని నిలబడ్డప్పుడు నిన్ను మోసము చేయలేనని అది ఏం చేస్తుందంటే సిగ్గుతో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ దట్ సెకండ్ పాయింట్ నిన్ను ఎప్పుడైతే పాపములో శోధనలో పడవేస్తుందో నీ పని అయిపోయిందని నిన్ను అక్కడ పడవేసి వెళ్ళిపోతుంది. యు ఆర్ డిఫీటెడ్. నిన్ను మోసం చేసినా నేను విజయోత్సాహంతో పోతుంది, లేదంటే సిగ్గుతో వెళ్ళిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఎఫెసీ పత్రికలో అపవాదికి చోటివ్వకుడి. నెవర్ గివ్ ద రూమ్ ఫర్ ద సెటన్. అపవాదికి చోటు ఇచ్చిందంటే అది ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. కాబట్టి మనము అపవాదిని ఎదిరించాలి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువునే శోధించినటువంటి ఈ అపవాది ఈ లోకమంతా తిరుగుతుంది. లోకమంతా తిరుగుతూ ఏం చేస్తుంది? అందరినీ మోసము చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా తిరుగుతుంది? ప్లీజ్ రీడ్ దట్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని తన ప్రాణములను కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. ఇక్కడ చూడండి, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలా దిగి వచ్చినాడు? ఒక కోపముతో. ఏంటి? తనకు కొంచెమే ఉన్నది సమయం. ఏం సమయం? మనకే సమయం తెలియదు. వి డోంట్ నో అవర్ టైం. మనం టైం పాస్ చేస్తున్నాం. మన ఇండియాలో అయితే మరీ భయంకరం. హల్లెలూయా, టైం పాస్ చేసేస్తున్నాం. దాని గురించి మనం తర్వాత మాట్లాడుతాం. మన సమయము మనకు తెలియదు. అయితే దానికి తెలుసు దాని సమయం. దానికి తన సమయంలో, తనకున్న సమయంలో వీలైనంత మందిని మోసము చేసి, వంచన చేసి, దేవుని నుండి విడదీసి నాశనం చేయాలనేది దాని మిషన్. అందుకని ఎలా వచ్చిందంటే, తనకు కొంచెమే సమయం అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై కోపముతో ఏం చేస్తున్నాడు? మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చిన దానికి మనము వి నెవర్ ఎంటర్టైన్. హల్లెలూయా, దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. దాన్ని ఏం చేయాలా? ఎదిరించాలి. ఎలా వస్తుంది? గర్జించు సింహం వలె. పేతురుపత్రిక చూడండి, 1 పేతురుపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరము గల బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎవరి విరోధండి? మీ అంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరు లూజ్గా ఉన్నారు, ఎవరు వీక్గా ఉన్నారో వెతుకుతూ వీకెస్ట్ పర్సన్, వీకెస్ట్ ప్లేస్లో అటాక్ చేసి ఇట్ విల్ డిస్ట్రాయ్, మన జీవితాలను నాశనం చేసి గర్జించు సింహం వలె వస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఈ యొక్క అపవాది ఎలాగొస్తుందో తెలియకపోతే మోసపరచబడతాం. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది చెప్తాను నేను. ఏదెను తోటలో ఆదాము హవ్వలు నివసించేవారు. దేవుడు ఓవరాల్ టోటల్ అథారిటీని ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు. మనం ఇంతకుముందు చదువుకున్నాం 26వ వచనంలో, ఈ భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుమన్నాడు, అంటే రూల్ చేయమన్నాడు. అయితే సాతాను ఏ రూపంలో వచ్చింది? సర్పము రూపంలో వచ్చింది. ఈ సర్పము రూపంలో వచ్చిన సాతానును గుర్తించలేదు. ఫస్ట్ గుర్తించాలి, ఐడెంటిఫై ద ఎనిమీ. ఐడెంటిఫై చేసి ఏం చేయాలి? దాన్ని
వెళ్ళగొట్టాలి, లేదంటే దాని తలను చితుక తొక్కాలి. హల్లెలూయా. దట్ ఈస్ అథారిటీ అండ్ పవర్ గివెన్ బై గాడ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ అథారిటీని ఉపయోగించకుండా దాంతో టైం పాస్ చేస్తూ దాంతో ముచ్చట పెట్టినారు ఆదాము హవ్వలు. చేసిన తర్వాత హవ్వ స్త్రీ బలహీన ఘటమని ఏం చేసిందంటే సాతాను హవ్వను టార్గెట్ చేసి మాటలతో మోసము చేసి వంచించి తినకూడదని చెప్పినటువంటి ఆ పండును తినేలాగున చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆ యొక్క అపవాది వచ్చి ఎన్నో విధాలుగా ఎలాగ మోసం చేస్తుందో ఒకసారి చదువుమా. ఆదికాండం 3వ అధ్యాయము 6వ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలములలో అయితే ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వారిని తినకూడదని, వాటిని ముట్టకూడదు. తినడం కాదండి, ముట్టుడు కూడా ముట్టద్దట. ముడితే ఏమవుతుంది? ఇక్కడ ఎలాగ ముట్టేలాగునే చేసింది చూడండి. ఇక్కడ 6వ వచనం ఎలాగ మోసం చేసింది. స్త్రీ ఆ వృక్షము చూడండి, ఆహారమునకు మంచిదిగా కన్నులకు అందంగా కనబడుతున్నది, వివేకమిచ్చి రమ్యంగా ఉంటుంది. ద డిసెప్షన్, మోసం అనేది ఎలా ఉంటుందంటే మంచిగా కనబడుతుంది. ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, మంచిగా కనబడుతుంది నీకు. అలాగే కన్నులకు అందంగా కనబడుతుంది. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఎత్తున్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి ఉద్యోగం ఉన్నది, అందంగా ఉన్నాడు, ఇవన్నీ మంచి 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 కనబడతా ఉంటాయి. ఆహారం మంచి కన్నులకు అందంగా కనబడిన తర్వాత వివేకమిచ్చి రమ్యంగా అగపడి మోసము చేస్తుంది. హల్లెలూయా. మంచి అనేది ఇది మంచి లేదు. హల్లెలూయా. మీకు ఇంకో మాట తెలుసా? ఈ చెట్టు యొక్క పేరేంటి? మంచి చెడ్డలు. అయ్యో, మంచి ఎలాగూ చెడు చేస్తుంది, మంచి ఎలాగూ నాశనం చేస్తుంది. దేర్ ఇస్ ఏ గుడ్నెస్ డిస్ట్రక్ట్ ద పీపుల్. నీ కంటికి నీకు మంచిదిగా అనపడేది అది నాశనానికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వి డిపెండ్ ఆన్ గాడ్. ఏంటిది? వాట్ ఈజ్ గుడ్ అంటే మంచి చెడ్డలది గుడ్ కాదు, కానీ ద లైఫ్ ఆఫ్ ట్రీ ఇచ్చేటువంటి ఫ్రూటే, ద లైఫ్ ఆఫ్ ట్రీ, లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గుడ్. హల్లెలూయా. అది మనకు జీవము సమృద్ధిని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మంచి లోకానికి మెల్ల తీసుకొని పోయి నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ మంచిని కన్నులకు అందముగా కనబడేది, వివేకమిచ్చే రమ్యంగా కనబడే వాటిని ఎంటర్టైన్ చేయకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఎంటర్టైన్మెంట్ లో మనము మోసపరచబడతాం. అలాగూ మోసము చేస్తుంది ఈ యొక్క సాతాను అని ఈ యొక్క సమయంలో మేము తెలియజేస్తున్నాం. దీని యొక్క మెయిన్ ఫోకస్ మోసము చేయడమే, అబద్ధాలు చెప్పడం. ఆదాముతో హవ్వతో ఏమన్నది? ఈ తోట చెట్ల పళ్ళలో మీరు ఏదైనా తినకూడదని దేవుడు చెప్పినాడా అని అడిగింది. క్వశ్చన్ మార్క్ చేస్తుంది, ప్రశ్నార్థకంగా మనల్ని నిలబెడుతుంది. మన ముందు ఒక ప్రశ్న వచ్చిందంటే ప్రశ్న ఏ ఆకారం ఉంటుందని? ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్స్ హెడ్, సర్పం ఆకారంలో ఉంటుంది ప్రశ్న. ఈ ప్రశ్న వచ్చిందంటే ఏమొచ్చింది అనుకోవాలి మనం? సెటన్ వచ్చింది అనుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దానిని డిజైన్ చేయాలి, దాన్ని వివేచించి దీని యొక్క గమ్యం, దాని డెస్టినీ ఏమై ఉండదో మనం గుర్తించినప్పుడు దాని మోసంలో మనము పడము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ అనేక మంది అపవాది యొక్క మోసమునకు గురై నశించిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మనం అలాగూ నశించకుండా ఈరోజు అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క తంత్రములను తెలుసుకొని దానిని ఎదిరించాలి. వి రెసిస్ట్ ద డెవిల్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అంటున్నాడు ఏమని? ఈ లోకాధికారి వచ్చినాడు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్ 14th chapter 30th verse. 14 విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు.
ఇక్కడ చూడు, ఈ లోకాధికారం అంటే ఇంకా ద పవర్ ఈజ్ నాట్ షిఫ్టెడ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. ఆ లోకాధికారి అయినటువంటి సాతాను దగ్గర అధికారం ఉన్నది కాబట్టి ఆ లోకాధికారి వస్తున్నాడు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెషియన్స్ 2nd చాప్టర్ 2వ వచనం 2:2 చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతి. ఇక్కడ చూడండి, వాయుమండలం అంటే ద ప్రిన్స్ ఆఫ్ ఎయిర్. వాయుమండలంలో తిరిగేటువంటి ఒక ప్రిన్స్ కూడా ఉన్నారు, ప్రిన్సిపాలిటీస్ అంటారు. అది మనకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వరకు చూస్తే అక్కడ ద హైరార్కీ ఆఫ్ డీమన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమున్నది? వాయుమండల సంబంధం. అలాగే అనగా ప్రేరేపించు శక్తికి అధిపతి ప్రేరేపిస్తుంది, రాంగ్ డైరెక్షన్ లో ప్రేరేపించేటువంటి శక్తి దానికి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మ్యానిపులేషన్స్ ను మనము ఎంటర్టైన్ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క మ్యానిపులేషన్స్ అనేక విధాలుగా, ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ ప్రిన్సిపాలిటీస్ కానీ, అలాగే భూమి మీద ఉన్నటువంటి సాతాను కానీ, సాతాను సంబంధికులు కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ డైమెన్షన్ లో ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ. నేను నిలబడితే దేవుడు మనకు ద హోల్ అథారిటీ ఇచ్చినాడు. ఆల్ ద డైరెక్షన్స్ 360 degrees. హల్లెలూయా. ఈ భూమి మీద నిలబడితే ఇట్లా చూస్తే 180 degrees. మనం ఇంతే ఆలోచిస్తాం. భూమి నుంచి ఇలాగ చూస్తే ఇలాగ 90 degrees, ఇటో 90 190 degrees. కానీ మనం కింద ఉన్నటువంటి ఇంకొక 180 degrees ను మనం ఆలోచించాం. బట్ దేర్ ఆర్ సూపర్ న్యాచురల్ హైరార్కీ ఆఫ్ ద ఎనిమీ ఈస్ దేర్. భూమి క్రింద ఉన్నది, భూమి మీద ఉన్నది, సముద్రంలో ఉన్నది. హల్లెలూయా. ఇవి మనకు తెలియాలి. తెలియకపోతే మనం మోసపరచబడతాం. ఏ డైరెక్షన్లో వస్తుందో తెలియదు. మన బలహీన సమయములో, బలహీనమైన స్థితిలో నీ మీద దాడి చేస్తుంది. నువ్వు బలంగా ఉన్నప్పుడు దాడి చేయదు. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు నిన్ను అస్సలు ముట్టుకోదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను ముట్టుకోదు. నువ్వు ఆరాధించినప్పుడు నీ దగ్గరకు రాదు. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో, బలహీనం అంటే శారీరకమైన బలం కాదు, ద మెంటల్ వీక్నెస్ ఆల్సో. ఎలాంటి మనకు డైరెక్షన్ లేకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, అయోమయములో ఉన్నప్పుడు మన మీద దాడి చేస్తుంది. హల్లెలూయా. ద వీకెస్ట్ టైమ్ అండ్ వీకెస్ట్ ప్లేస్ లో అది మన మీద దాడి చేస్తుంది. దాడి చేసి అది మనల్ని మోసం చేస్తుందని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అపవాదిని ఏమి చేయలేదు, కానీ అపవాది యొక్క క్రియలను లయం చేసినాడు. ప్లీజ్ రీడ్ 1 John, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇక్కడ చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించి, ప్లీజ్ అటెన్షన్ ఫర్ దిస్ వర్స్. అపవాది యొక్క క్రియలు. హల్లెలూయా. అర్థమవుతుందామా? అందరు జాగ్రత్తగా వినండి. అపవాది ఉన్నది. అపవాది వచ్చి ఏం చేస్తుంది? వాడు ఊరికేనే ఉండడు. దానికి ఉన్నటువంటి అధికారంతో కొన్ని క్రియలు చేస్తాడు. నీ ఇంట్లోనికి వస్తే నీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను అన్నిటిని నాశనం చేస్తాడు. దట్ ఈస్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. ఈ డెవిల్ వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఇప్పుడు దేవుని సేవకుల దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయించుకున్నప్పుడు, ప్రార్థన చేయగానే సాతాను వెళ్ళిపోతుంది. కానీ అది చేసిన క్రియలు ఉన్నాయి కదా, ఆ క్రియలు పోవు. ఆ క్రియలు అక్కడే ఉంటున్నాయి, ఎగ్జిస్ట్. ఆ క్రియలను వదిలిపెట్టేసి అపవాది వెళ్ళిపోతుంది. కానీ ఆ క్రియలు మన జీవితంలో ప్రభావితము చూపిస్తాయి, మనకు అడ్డుగోడలుగా నిలుస్తాయి. ఆ అడ్డుగోడలన్నిటినీ కూల్చివేయడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్లీజ్ రీడ్ దట్. అపవాది యొక్క క్రియలను ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్
లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? అపవాదినే కాదు, అపవాదిని వెళ్ళగొట్టినాడు, కానీ అపవాది యొక్క క్రియలు ఉన్నాయి. అపవాదితో ఏం చేస్తాం నేను అవుట్లైన్గా చెప్తాను. అపవాది మనతో కొన్ని ఒడంబడికలు చేస్తాయి. ఓత్స్, కమిట్మెంట్స్, కవనెంట్స్, అగ్రిమెంట్స్, హల్లెలూయా, కొన్ని చేస్తాయి. కొంతమంది అంటారు, ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకున్నారనుకో, ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అనగానే దెర్ ఇస్ ఏ కవనెంట్ మేడ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. వాళ్ళిద్దరి మధ్యన ఒక సంబంధం ఏర్పడుతుంది విత్ ద వర్బల్ కన్విక్షన్, కవనెంట్. దాని ద్వారా వారిద్దరి మధ్యన ఒక సంబంధం ఏర్పడుతుంది. దట్ ఈస్ ద కవనెంట్. అలాగూ నీతో అనేకమైన కవనెంట్స్ చేపిస్తుంది అపవాది. ఆ కవనెంట్ ద్వారా ఏమవుతుందంటే, ఆ కవనెంట్ ద్వారా నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఏం చేస్తుందంటే అపవాది ఒక ఫౌండేషన్ వేస్తుంది. అది ఉండడానికి ఒక ఇల్లును కడుతుంది. ఫౌండేషన్ వేస్తుంది. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పెట్టి అది ఉండడానికి ఒక మంచి గృహాన్ని కడుతుంది. కట్టేసిన తర్వాత దానికి ఒక సీల్ వేస్తుంది. ఏమండి, సీల్ వేస్తుంది. సీల్ ఎలా వేస్తుంది? ఇప్పుడు ఈ గృహం ఉన్నది, ఈ గృహం యొక్క ఓనర్ యొక్క బౌండరీస్ ఉంటాయి. ఇది మా బౌండరీ. ఎవరన్నా ఒక ఇంచు కదలని అశోక్ సార్ చెప్పడరా అంటాడు, అంతేనా? వాళ్ళ బౌండరీ ఇది. అలాగూ అపవాది మన జీవితంలో ఒక బౌండరీని ఫిక్స్ చేసి సీల్ వేస్తుంది. సీల్ వేసిన తర్వాత అది అక్కడ ఒక ఆల్టర్ అంటే ఒక బలిపీఠం కడుతుంది. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం నుండి అది యాక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? మన పితరులైనటువంటి 4 తరముల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క పితరుల దోషమును ఆధారం, మనం ఏం చేయకున్నా కూడా మన పితరులు ఏం చేసిన 4 తరముల నుంచి వారు ఏమైనా చేసిన వాటిని ఆధారం చేసుకొని మన జీవితంలో అనేకమైనటువంటి క్రియలను చేస్తూ నాశనం చేస్తుంది. హల్లెలూయా. అలాగూ ఒక కవనెంట్, ఒక చిన్న కవనెంట్ ఎంతో డిస్ట్రక్షన్కి కారణమవుతుంది. ఎవరైనా దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అపవాది వెళ్ళిపోతుంది, ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది. కానీ అది వేసిన కవనెంట్ కానీ, ఆ యొక్క సీల్ కానీ, ఆ యొక్క సీల్ స్పిరిట్ కానీ, ఆ ఫౌండేషన్ కానీ, ఆ యొక్క ఆల్టర్ కానీ, ఆ జనరేషన్ కర్సెస్ కానీ అక్కడనే ఉంటాయి. దట్ ఈస్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. హల్లెలూయా. ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అంటే అవే అన్నట్టు. ఇది వెళ్ళిపోతుంది, కానీ ఇది మన జీవితంలో అలాగే ఉంటాయి. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఉపవాసాలు చేసినా అడుగు ముందుకు అడగది, ఇంచు పెరిగేది లేదు. ఎందుకు పెరగదంటే దెర్ ఈస్ ఎ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. వాటిని లయము చేయాలి. వాటిని లయం చేసినప్పుడు నీ దీవెనల గురించి అసలు ప్రార్థన చేయడం అవసరం లేదు. హల్లెలూయా. ద ఫ్లో విల్ కమ్, అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో చిన్న లాజిక్లో చెప్తాను. దేవునికి మహిమ కలుగును. 2 రైతులు ఉన్నారు. ఒక ఆయన పైన ఉన్నాడు, ఒక ఆయన కింద ఉన్నాడు. పైన ఉన్న పొలం ఆయనకు మంచి నీరు వస్తుంది. నీరు వస్తుంటే ఏం చేసినాడు? ఈ నీరు వచ్చేటప్పుడు ఈ నీరు కిందోనికి రాకుండా ఏం చేసినాడు అంటే అడ్డుకట్ట వేసినాడు. వెళ్ళిపోయినాడు. వాడు వెళ్ళిపోయినాడు, కానీ ఈ అడ్డుకట్ట ఉన్నది. ఈ అడ్డుకట్ట ఉన్నన్ని రోజులు వీని దగ్గరికి ఒక చుక్క నీరు రాదు. ఎప్పుడైతే ఈ అడ్డుకట్ట తీసేస్తాడో అప్పుడు మాత్రమే ఆ ఫ్లో ఆఫ్ ద బ్లెస్సింగ్ కమ్ టు దట్ ఫార్మర్, ఆ యొక్క రైతుకు నీరు వస్తుంది. అలాగే మనం ఆ యొక్క అడ్డు గోడలను తొలగించి వేయాలి. అందుకని యేసు ప్రభు యెహోషువకు చెప్తాడు, నువ్వు వెళ్తూ ఉంటే మార్గములో ఎరుకో పట్టణం వస్తుంది, ఆ పట్టణంను దాటిపోవాలి. పక్క నుండి పోవద్దు, పైనుంచి వెళ్ళిపోవద్దు, కింద నుంచి వెళ్ళిపోవద్దు, ఎటు నుండి పోవద్దు, దాన్ని దాటుకుంటూనే వెళ్ళాలి. ఎరుకో కోట గోడలను కూల్చివేసే, మీ అడ్డంకులన్నింటినీ కూల్చివేసే మీరు ముందుకు సాగిపోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. ద స్ట్రైట్ వే దేవుడు ఇచ్చేది స్ట్రైట్ వే. ఆ స్ట్రైట్ వేలో మనం ముందుకు వెళ్ళాలి. అందుకని అబ్రహాం చెప్తాడు, నువ్వు అడుగుపెట్టు స్థలమును నీకు ఇస్తున్నాను, నేను నీకు ముందుగా వెళుచున్నాను, నీ శత్రువులందరినీ పారద్రోలి నీకు నెమ్మది కలగజేస్తానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఈ యొక్క వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ను కొలాప్స్ చేయాలి. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? అపవాది క్రియలను లయము చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ యొక్క అపవాది యొక్క తంత్రాలకు మనము బెదరకూడదు. యేసు ప్రభు ఆయన సిలువలో ఈ యొక్క అపవాది క్రియలను, అపవాది శక్తిని, అపవాది యొక్క బలమును నిర్వీర్యం చేసినాడు. మనం ఇన్ని రోజులు, ఈ 20 రోజులు అనేక విషయాలను ధ్యానించి ఒక్కొక్క విషయంలో యేసు ప్రభు ఎలాగూ అపవాదికి శిక్ష విధించి, అంటే శిక్ష అంటే మీన్స్ దాని యొక్క పవర్ను ఎలాగో రిమూవ్ చేసినాడని మనం ధ్యానించినాం. ఈ దినము అపవాది దగ్గర ఏమి లేదు, మనం భయపడకూడదు. హల్లెలూయా. ఏం భయపడకూడదు. నేను చూసినాను నా స్వానుభవంలో,
క్రిస్టియన్సే, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఎట్లా అంటే రోడ్డు మీద నిమ్మకాయలున్నా మిరపకాయలు కనబడ్డా అంత దూరం నుంచి ఇట్లా వెళ్తూ ఉంటారు. దాన్ని చూడగానే భయపడిపోతారు. ఏమో ఉన్నది, ఏమో నిమ్మకాయలలో ఏమున్నదని ఏం లేదు. అవి నిన్నేమైనా చేస్తుందా? నువ్వు ఎప్పుడైతే భయపడతావు, ఉన్నది దాంట్లో ఉన్నది ఒక పవర్, విచ్ క్రాఫ్ట్ ఏదో అవుతుంది, ఆడ పెట్టేస్తారు వాళ్ళు దాని నుంచి తప్పింపబడడానికి. నువ్వు దాన్ని చూసి భయపడితే అది నీ మీదకి ప్రభావం చూపిస్తుంది. నువ్వు భయపడకుండా అదేం చేస్తాను, తన్నుకుంటా పోండి, ఏం పని చేయదు నీ మీద. హల్లెలూయా. ఎప్పుడైతే భయపడతావో నువ్వు ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తున్నావు. భయపడ్డప్పుడు మనం ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తున్నాం. అందుకనే ప్రభు చెప్తాడు, 365 సార్లు బైబిల్లో రాయబడినది భయపడకుడి, భయపడకుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకుడి అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. భయపడ్డప్పుడు శత్రువు మనల్ని మింగివేస్తుంది. హల్లెలూయా. దేవునికి అందుకని మనం భయపడకూడదని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అపవాదిని ఎదిరించాలి. ఎదిరించడానికి మనం యేసు ప్రభువులం కాదు, గొప్ప గొప్ప భక్తులం కాదు, అవునా కదా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం అందరికీ సమానంగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎవరికి పక్షపాతి కాడు. ఒకరికి తక్కువిచ్చి ఒకరికి ఎక్కువయ్యాడు, ఒకరిని మంచిగా ఒకరిని చెడ్డగా చూడడు. దేవునిలో ఎలాంటి వేరియేషన్ లేదు, డీవియేషన్ లేదు. దేవుడు అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు చనిపోయినాడు, అందరి కొరకు తన చివరి రక్తపు బొట్టును కార్చినాడు. ఆయన అందరికి సమానంగా అన్ని ఇస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుడు తన శిష్యులకు అలాగే మనందరికి కూడా అధికారం ఇచ్చినాడు. ప్లీజ్ రీడ్ లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. శిష్యులను పిలిచి, ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు అందరు చూడాలి దయచేసి. సమస్తమైన అంటే ఏమైనా మిగులుతున్నాయా? 99 అంటున్నారా? ఇప్పుడు చాలా మంది చెప్తారు 99.999 అని. ఎక్కడో 0001లో మిస్ అవుతున్నారు. ఇక్కడ దెర్ ఇస్ నో మిస్సింగ్. సమస్తమైన అన్నిటి మీద, వాట్ ఎవర్ ద ఫాలన్ ఏంజల్స్, వాట్ ఎవర్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఎనిమీ, అన్నిటి మీద, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, దయ్యముల మీద శక్తి అండి. ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రతిదాని. దయ్యముల మీద శక్తి, దయ్యములకు ఒక శక్తి ఉన్నది, కానీ వాటికి మించినటువంటి శక్తి, వాటి మీద నీకు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. అలాగే అధికారం, అథారిటీని ఇస్తున్నాడు. రోగములు స్వస్థపరచు వరమును అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును స్వస్థపరచుటకును వారిని నంపాను. వారిని ఊరికనే పంపలేదు. హీ గేవ్ ద పవర్ అండ్ అథారిటీ. శక్తిని, అధికారాన్ని ఇచ్చినాడు. బలహీనమైన శక్తి కాదు. వాట్ ఈస్ ద వీక్నెస్? వీక్నెస్ అంటే ఏంటంటే అవర్ మైండ్, అంతే. మన మైండే వీక్నెస్. అబ్బో ఇదా పాస్టర్ అయితే ప్రార్థన చేస్తే అని మీరు భయపడతా ఉంటారు. అక్కడే అనుమానం. ఆ అనుమానాన్ని, ద డౌట్ను వెరీ ఈజీగా క్యాచ్ చేస్తుంది ఎనిమి. నువ్వు చేయలేవు, పాస్టరే చేయాలి, అది నువ్వు ప్రార్థన చేస్తున్నా లేదు. దేవుడు అందరికీ సమానంగా శక్తిని, అధికారం ఇచ్చినాడు. ఈ యొక్క శక్తిని, అధికారాన్ని మనం ఉపయోగించాలి. ఆదాము ఉపయోగించకుండా నశించిపోయినాడు, కానీ మనం ఉపయోగించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్లీజ్ రీడ్ ఇక్కడే 10వ అధ్యాయం లూకా సువార్త 17, 18, 19 వచనాలు. ఆ 70 మంది శిష్యులు తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. మీకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ సందేశం ఎప్పుడు ఎవరు ఎక్కడ చూసినా యూ హ్యావ్ ఎ అథారిటీ గివెన్ బై గాడ్. యు నో దట్ యు హ్యావ్ ఎ పవర్ అండ్ అథారిటీ. అది మనం గ్రహించాలి. ఆ గ్రహించకుంటే మనం మోసపరచబడతాం. ఆ శక్తిని శత్రువు బలమంతటి మీద అండి, శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చేమంటున్నాడు. ఇంకా ఏదియు
మీకెంత మాత్రము హాని చేయదు. దెర్ ఇస్ నథింగ్ హార్మ్ యూ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. పాము చూడంగానే 2 కూరలు ఇట్లా ఏం చేస్తుంది? ఇట్ విల్ ఇంటిమిడేట్, భయపెట్టిస్తుంది, నేను బెదిరిస్తుంది. ఫస్ట్ కూరలు తెరిచి ఇట్లా అని ఇట్లా అనగానే ఏమవుతుంది? హల్లెలూయా. ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయనేరు. దిస్ ఇస్ ద ప్రామిస్ గాడ్ గివెన్ టు అస్. మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప శక్తి. ఈ యొక్క శక్తి చేత మనం నింపబడి మనం ముందుకు సాగాలి. ముందు సాగి ప్రతి విధమైన అంధకార దురాత్మ సాతాను శక్తులను లయం చేయడానికి, వాటి క్రియలను నశింప చేయడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఉండాలని, అలాగే ప్రవర్తించాలని, ఆయన గుణగుణములను ప్రచురము చేయడమే కాదు, ఆయన మనకు అధికారాన్ని, శక్తిని కూడా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆయన సర్వాంగ కవచమును ధరించుకోమంటున్నాడు మనల్ని. నువ్వు శత్రువును ఎదుర్కొనేటప్పుడు సర్వాంగ కవచమును ధరించుకోవాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండి. ఇక్కడ ఒక్క నిమిషము దీన్ని చెప్పుకుంటూ పోతుంటే నాకు గంటలు కూడా సమయం తీసుకుంటుంది, అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒక ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఏది చేసేటప్పుడు కానీ మన బలమును బట్టి, మన శక్తిని బట్టి, మన జ్ఞానమును బట్టి కాకుండా, ఇక్కడ మరొకసారి ప్రభువు యొక్క, ఎవరి శక్తి అండి? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. నాట్ బై అవర్ పవర్, మన శక్తి కాదు, మన బలం కాదు. వి మూవ్ బై హిస్ పవర్. ఆయన యందు మనం ముందుకు పోవాలి. ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. మనకు భయపడదు, ప్రభువు మనలో ఉన్నాడు. ఆయన్ని చూసి భయపడి ఇట్లా చూడగానే అట్లా పారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇక్కడ చూడండి 11వ వచనం, ప్లీజ్ రీడ్. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకోండి. ఇక్కడ చూడండి, అపవాది తంత్రాలు ఉన్నాయి. ద వర్క్స్, ద ట్రిక్స్, ద ప్లాన్స్, ద అసైన్మెంట్స్ ఆఫ్ ద సేటన్. వాటిని మనము ఎరగాలంట, ఎరగాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు నో. మనకు తెలియాలి. తెలియకపోతే దాన్ని ఎలా ఎదిరించలేము. అందుకని పరిశుద్ధాత్మ మనకు సహాయకుడుగా వస్తున్నాడు. ప్రభువా, నా జీవితంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బుడదెడుకులకు కారణం ఏంటి ప్రభువా అని చెప్పి మనం అడగాలి. అడిగి తెలుసుకొని దాన్ని చూసి ఇది అపవాది తంత్రం అని అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎదిరించడానికి కావలసిన శక్తిని అడగాలి. హల్లెలూయా. దేర్ ఇస్ అ అపోజింగ్ పవర్. దాన్ని ఎదిరించే శక్తిని కూడా మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు సర్వాంగ కవచం ధరించుకొని ఏం చేయాలంట? 12వ వచనం, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఇక్కడ చూడండి కొన్ని హైరార్కీలు ఉన్నాయి, అంటే పొజిషన్స్ ఉన్నాయి. ప్రధానులు అంటే ప్రిన్సిపాలిటీస్ ఈ యొక్క ఆకాశ మండలంలో ఉండి రూలింగ్ చేస్తూ ఉండే ప్రధానులు, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దూరాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. చాలా ఇక్కడ చూసినట్లయితే మనం పోరాటము చేస్తున్నాము. పోరాటం లేదు, ఆరాటం కాదండి. పోరాటం చేస్తేనే విజయం వస్తుంది. హల్లెలూయా. పాకిస్తాన్ బార్డర్లో సైనికుడు నిలబడి ఆరాటపడి నేను గెలవాలంటే గెలుస్తాడా? అసలు గెలవాడు. యుద్ధంలో పోరాడాలి. హీ హ్యాస్ టు స్టెప్ ఫార్వర్డ్ అండ్ అటాక్ ద ఎనిమీ. అటాక్ చేసినప్పుడు మాత్రమే, పోరాటం చేసినప్పుడు మాత్రమే విజయం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని దేవుని యొక్క సర్వాంగ కవచము ధరించుకొని ఆయన యందు బలవంతులై ఉన్నాం. బలవంతులై ఉండి సైలెంట్గా ఉంటే సరిపోతుందా? లేదు. ఏం చేయాలి? ఒకసారి చూడమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాదు. కాబట్టి ఏమంటే ముందుగా చేయాల్సిన పని ఏంటి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని. మీరు దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే అది పారిపోదు. దేవునికి లోబడాలి. సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ అపోజ్ ద డెవిల్. మీరు అపవాది యొక్క బలమైనటువంటి మరణమును వేసినాడు. అపవాదికి ఉన్నటువంటి ఆయుధాలన్నిటిని నిర్వీర్యము చేసినాడు.
దానికి ఉన్నటువంటి ఆయుధాలన్నీ తొలగించి వేసినాడు. ప్లీజ్ రీడ్ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ. దానికి ఏదో ఉన్నది అని, దానికి ఏదో బలం ఉన్నదని మీరు భయపడకూడదు. హల్లెలూయా. ఈ భయము చేతనే మనము కృంగిపోతున్నాము. కాబట్టి ఈ భయమును మనము ఎంటర్టైన్ చేయదు. భయపడకూడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం చేయలేడు. బాలుడవు, నీకు యుద్ధము చేత కాదు, నీకు సైన్యంలో నైపుణ్యత లేదు అని అనేక రకాలుగా డిసీవ్ చేసినాడు. ఆయన కూడా బలహీనపరచబడ్డా? లేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను తెలుసుకొని ఆ యొక్క యుద్ధములో ఇస్తున్నాడు. ఎదిరించగానే ఏం జరిగింది తెలుసా? ఆ యొక్క వడిసెల రాయితో ఇలాగ తిప్పి 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 కొట్టినాడు. ఎవరికి? గొలియాతుకు కొట్టినాడు. గొలియాతుకు కొట్టగానే చిన్న రాయితో చనిపోలేదండి. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. చిన్న రాయితో అది లేదని చెప్పేసి చూడవద్దు. ప్రభా నాకు ఇంత ఇస్తే నేను ఇంత చేస్తా. కొంతమంది అంటారు. నాతోను అమెరికా నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేసినాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమెరికాలో ఒక గొప్ప ఫ్యాక్టరీ ఉన్నది, దేవుడు అందుకనే నీ చెయ్యి పట్టుకున్నాడు, నేను చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు, నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు. దట్ ఈస్ ద గాడ్స్ ఇంటెన్షన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అపవాదిని చూసి మనం బెదిరిపోకూడదు, భయపడకూడదు. దాని ఆ మరణమును కూడా కొట్టివేసినాడు. రోగం భయపడకూడదు. భయపడకుండా మనం ముందుకు సాగిపోవాలి. ఈ యొక్క అపవాదికి యేసు ప్రభువు శిక్ష విధించలేదు. నేను ఫస్ట్ అడిగినాను కదా, శిక్ష ఇంకా సాతానుకు అపవాదికి శిక్ష విధింపబడలేదు. నేను మీకు చెప్పినాను కదా, ఈ యొక్క భూమి కింద పాతాళం ఉన్నది, బిలములలో దాచిపెట్టినాడు. తీర్పు వరకు వారిని ప్రిజర్వ్ చేసి పెట్టినాడు. ఈ యొక్క అపవాది ఇప్పుడు తిరుగుతుంది లోకం మీద. హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చూసినాం కదా. ఏం చూసినాము? గర్జించు సింహము వలె తిరుగుచున్నది. అది తిరుగుచున్న దాని మీద మనకు అధికారం ఇచ్చినాడు. దిగి వచ్చిన తర్వాత అప్పుడు అపవాదిని, ఘట సర్పమును, ఈ మోసగాన్ని దేవుడు బంధిస్తాడు. బంధించి చెరలో పెడతాడు. చెరలో పెట్టి ఆ రోజు నుండి 1000 సంవత్సరాలు మనం ఆ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ దగ్గరికి అపవాదిని తీసుకొని వస్తారు. అది చూడండి దయచేసి, నా మాట కాదు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11 నుండి చదవమ్మా. ధవలమైన ఆ యొక్క జడ్జిమెంట్ ను ఎదుర్కోవాల్సిందే. హల్లెలూయా. చదవం ఇంకా. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున మృతి పొందెను. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడెను. హల్లెలూయా. నరకమండి. దానిలోనికి ఈ యొక్క గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ మీద యేసు ప్రభు ఆ యొక్క అపవాదిని నిలబెడతాడు. ఈ లోకమంతా మోసం చేస్తుంది, దీనికి శిక్ష విధించమని తండ్రి చేతికి అప్పగిస్తాడు. తండ్రి చేతికి అప్పగింపబడినప్పుడు అపవాదిని తీసి ఎక్కడేస్తాడంటే పథకములు. అంటే మీకు ఎన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ టెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు. ఇది లేదు, అది లేదు, అట్లా లేదు, ఇట్లా లేదు అని చెప్పి ఇవ్వకుండా ఎన్ని ఉన్నాయో వెతుకుతూ ఉంటాం. మీకు లోన్ ఇవ్వకుండా ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవి వెతుకుతూ ఉంటారు. చివరికి అబ్బో అని అంటారు, చేస్తున్నారు, కానీ పేదోడికి ఏమి ఇవ్వట్లేదు. వాడు వైట్ కాలర్లో వస్తున్నాడు, వెరీ నైస్గా వస్తున్నాడు. వచ్చి బ్యాంకుకి వచ్చేసి 1,000,000 లక్షల కోట్లే ముంచి పడేస్తున్నారు. హల్లెలూయా. అలాగ చూస్తే నీరవు మోడని చేసిన తర్వాత దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. స్థిరపరిచి ఈ భూమిని మనమే
దీన్ని నిండించి వృద్ధి పరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరోజు 2 రోజులు, ఈ 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఈ భూమి మీద తంత్రాలన్నిటి లయము చేసి విజయము, గొప్ప విజయం పొందాలి. హల్లెలూయా. విజయం ఎలాగ వస్తుందని కూడా మీరు అనుమానపడవచ్చు. యేసు ప్రభు విజయమును సాధించినాడు, అన్నిటినీ నశింపచేసి విజయం పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన మార్గంలో మనం నడవడమే మనం విజయములు పొందుకున్నట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఓకే, మన భారతదేశము క్రికెట్లో మమ్మల్ని నింపండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, మాతో మీరు మాట్లాడినారు. అపవాది తంత్రములను ఎరగాలని, అపవాది యొక్క ఆయుధాలను నిర్వీర్యం చేయాలని, అపవాది క్రియలను లయపరచాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎదిరించుటకు, అపవాది క్రియలను లయం చేయడానికి నాకు శక్తిని దయచేయండి అని చెప్పి ప్రభువుని అడగండి. అలాంటి శక్తిని కావాలని ఎవరైనా కోరుకున్నట్లయితే దయచేసి మీరు ఉన్నటువంటి స్థలంలో నుంచి లేచి నిలబడండి. లెట్ మై పీపుల్ ఫిల్ దెమ్ లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ లార్డ్, ఓవర్ ద ఎనిమీస్ పవర్ లార్డ్. రిలీజ్ యువర్ పవర్, రిలీజ్ యువర్ పవర్, రిలీజ్ యువర్ అథారిటీ లార్డ్. ఎంపవర్ అండ్ యాక్టివేట్ దేర్ లార్డ్. నీకే వందనాలు చెల్లి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన శక్తి మీలో ఉన్నది, ఆయనే మీలో ఉన్నారు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నథింగ్ షల్ హర్ట్ యు ఎనిమీస్ ఇన్ ద మైండ్. లవ్, fill them with the spirit of courage, fill them